హలో ఆల్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. చాలామంది ఎకానమీ క్లాసెస్‌కి యాప్‌లో ఉన్నటువంటి డిస్కౌంట్ కాకుండా అడిషనల్ డిస్కౌంట్ ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు. సో, ఎవరైతే మన వీడియో సీరీస్ చూసి ఎకానమీ క్లాసెస్ గానీ, లేదంటే ఎస్ఎన్‌టీ క్లాసెస్ గానీ, లేదా ఏపీఎస్‌టీ క్లాసెస్ గానీ మీరు ఏ క్లాసెస్ అన్నా తీసుకోండి. ఒకవేళ ఛానల్ సబ్‌స్క్రైబర్స్ అయినట్లయితే కనుక మీరు స్క్రీన్‌షాట్ కనుక షేర్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దానికోసం డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చనమాట. సో, ఈరోజు టాపిక్ విషయానికొచ్చేటప్పటికి ప్రధాన్ మంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన. ఈ పథకాన్ని ప్రారంభించి ఈ రోజుకి 9 సంవత్సరాలవుతుంది. సో, ఈ నేపథ్యంలో అసలు ఈ పథకం దేనికోసం ప్రారంభించారు? దాని నేపథ్యం ఏమిటి? అలాగే ఈ 9 సంవత్సరాల్లో ఏమేమి విజయాలు ఈ పథకం ద్వారా సాధించారనేటువంటి విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ప్రధాన్ మంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన. ఆ పేరును బట్టే మీకు అర్థమవుతుంది. ఖనిజ ప్రాంతాలకి, మైనింగ్‌కి సంబంధించింది అయ్యుంటుంది అని. ఏ ప్రదేశాల్లో అయితే మైనింగ్ చేయడం ద్వారా ఆ ప్రాంతానికి, అక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి, అలాగే దాని వలన చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి ప్రజలకి నష్టం వాటిల్లుతుందో, వారికి కలిగేటువంటి నష్టాన్ని భర్తీ చేయాలి డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ ద్వారా, వెల్‌ఫేర్ స్కీమ్స్ ద్వారా, అలాగే పర్యావరణ పరిరక్షణ పథకాల ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా వారికి జరుగుతున్నటువంటి నష్టాన్ని భర్తీ చేయాలి అనేటువంటి సంకల్పంతో తీసుకొచ్చినటువంటి పథకమే ఈ ప్రధాన్ మంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన. సాధారణంగా మైనింగ్ అనేటువంటిది భారతదేశంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా అటవీ ప్రాంతాలు, ఆ చుట్టుపక్కలే జరుగుతూ ఉంటుందనమాట. ముఖ్యంగా దీనిలో నష్టపోయేటువంటి భూమి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కింద ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో షెడ్యూల్డ్ ఏరియా, ఆ ఏరియానే ఎక్కువ మైనింగ్‌కి గురవుతుంది అని చెప్పి అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. సో, దాంతో పాటుగా ప్రజలెవరైతే నష్టపోతున్నారో వాళ్ళంతా కూడా ఎక్కువగా ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళే నష్టపోతున్నారనమాట. సో, మామూలుగానే ఎస్టీ కమ్యూనిటీని పైకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ ఆల్రెడీ చేపడుతుంది. దాంతో పాటు ఈ మైనింగ్ ద్వారా మరికొంత వాళ్ళు వెనకబడ్డానికి, మరికొంత వాళ్ళు ఇబ్బందులకి గురవ్వడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల అక్కడ ఉండేటువంటి పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ అందకపోవడం, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారనమాట. ఈ మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో. సో, వాటికి ఈ మైనింగ్ ద్వారా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి నష్టపరిహారంగా కొన్ని రకాల కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సో, దానిలో భాగంగానే ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో అక్కడ ప్రతి జిల్లాలోని కూడా మైనింగ్ అవకాశం ఉన్నటువంటి జిల్లాలలో మైనింగ్ అండ్ మినరల్స్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ద్వారా ప్రతి జిల్లాలోని కూడా అంటే మైనింగ్ జరుగుతున్నటువంటి జిల్లాలలో డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫౌండేషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ పథకం కింద. సో, ఈ వీటి పనేంటి అంటే ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో, మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందనమాట గవర్నమెంట్‌కి. సో, ఆ రాయల్టీతో పాటు అదనంగా రాయల్టీ ఎంతైతే చెల్లిస్తున్నారో దానికి అదనంగా 10% ఈ చట్టం కింద వాళ్ళు ఈ మైనింగ్ ఫండ్‌కి చెల్లించాల్సుంటుంది. ఆ వచ్చినటువంటి నిధితో ఇవి ప్రాంతాలలో ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలకు గానీ, లేదంటే పర్యావరణ కాలుష్యానికి గానీ, భూసారానికి గానీ వాటన్నిటిని అభివృద్ధి చేయడానికి ఆ నిధుల్ని ఖర్చు పెడుతూ ఉంటారనమాట. ఇది ఈ అమెండ్మెంట్ యాక్ట్ మనకి 12 తారీఖు జనవరి నెలలో 2015 సంవత్సరం ఇంప్లిమెంటేషన్‌లోకొచ్చింది. సో, జనవరి 12, 2015కి ముందు ఎవరైతే లైసెన్స్ తీసుకొనున్నారో, లీజుకి తీసుకొనున్నారో వారికి మాత్రం రాయల్టీ మీద 30% ఈ మైనింగ్ ఫండ్‌కి చెల్లించాల్సుంటుంది. 12 జనవరి 2015 తర్వాత ఎవరైతే లీజుకి తీసుకున్నారో మైన్స్‌ని, వాళ్ళు మాత్రం రాయల్టీ మీద 10% చెల్లించాల్సుంటుందనమాట. సో, ఈ రకంగా ఈ 9 సంవత్సరాలలో కనుక ఈ ఫండ్‌ని ఏ విధంగా ఖర్చు పెట్టారనేది చూస్తే, ఈ ఫండ్ ద్వారా మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్‌లోని ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి చిన్నారులకి ఎడ్యుకేషన్ నిమిత్తం 9,600,00,00,000 రూపాయలని 86,000 ప్రాజెక్టుల పేరుతో ఖర్చు చేయడం జరిగిందనమాట. అదే విధంగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య త్రాగునీరు. కలుషితమైనటువంటి త్రాగునీరే అక్కడ దొరుకుతూ ఉంటుంది. సో, స్వచ్ఛమైనటువంటి త్రాగునీరనేది ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ నీడ్ కాబట్టి, ఈ త్రాగునీరు ప్రాజెక్టులని 47,000 త్రాగునీరు ప్రాజెక్టులని ఇంప్లిమెంట్ చేయడం కోసం 9,000,00,00,000ని
ఈ డీఎంఎఫ్ నుంచి అందించడం జరిగిందనమాట. ఈ 2 కార్యక్రమాల కోసం మాత్రమే కాకుండా, ఈ నిధులని అనేక ఇతర కాలుష్యాలు, జల కాలుష్యం గానీ, వాయు కాలుష్యం గానీ, లేదా భూ కాలుష్యం గానీ, వీటన్నిటిని నివారించడానికి, అలాగే ట్రైబల్ డెవలప్‌మెంట్ కోసం కూడా వినియోగించడం జరుగుతుందనమాట. సో, ఇలాంటి మరిన్ని డైలీ ఎకానమీ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉండండి. మీకు వీలైతే మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా ఒకసారి మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కోర్సెస్ అన్నీ చూడండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబర్ అయితే కనుక అక్కడ ఇచ్చిన డిస్కౌంట్‌తో పాటు అడిషనల్ డిస్కౌంట్‌ను కూడా పొందొచ్చు. థాంక్ యూ.